కాంగ్రెస్ క్విట్ ప్రోకో రేవంత్ సర్కార్ తీరుపైన తీవ్ర విమర్శలు. కాంగ్రెస్ కు మెగా కంపెనీ 110 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చింది. మెగా కృష్ణారెడ్డి మంత్రి పొంగులేటికి చెరిసగం. ఏది ఈ ఈ ప్రాజెక్టులు చెరిసగము. కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్టు. సుంకిశాల గోడ కూలిన మెగా పైన నో యాక్షన్. ఆఫీసు ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలు ఉల్లంఘించిన పొంగులేటి ఇంట్లో ఈడీ రైట్స్ పైన నో స్టేట్మెంటు. సీఎం బావమర్దికి అమృత్ టెండర్లు. సీఎం వియంకుడికి కేంద్రం నుంచి ఉద్దీపన ప్యాకేజీ. అన్ని క్విట్ ప్రోకోనే అని విపక్షాల ఆరోపణ. ఇంకొకసారి ఇక్కడ చూస్తే క్విట్ ప్రోకో అనే పదం కొద్ది రోజులుగా విపరీతంగా వినిపిస్తోంది. ఇది లాటిన్ పదం. సహకారానికి ప్రతి సహకారంగా అందించే సందర్భంలో దీన్ని వాడతారు. అంటే మనకు తెలిసిన వాళ్లకు ఏదైనా సహాయం చేశామనుకోండి, ఆ తర్వాత దానికి ప్రతిఫలంగా వారు ఏదైనా మనకు సహాయం చేశారనుకోండి, దాన్ని క్విట్ ప్రోకో అనొచ్చు. ఫార్ములా ఈ విషయంలో కూడా ఇలాగే జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కానీ ఇక్కడ గ్రీన్కో సంస్థకు నేరుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి లావాదేవీలు జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే క్విట్ ప్రోకో లాంటి ఘటనలు చాలా జరిగినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఏం జరిగిందో, ఏ విధంగా క్విట్ ప్రోకో జరిగిందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి క్విట్ ప్రోకోకి పాల్పడిందో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం మిత్రులారా. క్విట్ ప్రోకో 1 ఒకటి. కాంగ్రెస్ పార్టీకి మెగా కంపెనీ నుంచి 110 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు పోయినాయి. 110 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు పోయినాయి. దానికి పోయినందుకు ప్రతిఫలితంగా మెగా కంపెనీకి 1126.85 కోట్ల విలువైనటువంటి కొడంగల్ లిఫ్ట్ ప్యాకేజీ 2ను కాంట్రాక్ట్గా ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు 110 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ కింద ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చినందుకు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ దానికి ఆ కంపెనీకి 1126.85 కోట్ల విలువైనటువంటి ఒక కొడంగల్ లిఫ్ట్ అనేటువంటి కాంట్రాక్ట్లో ప్యాకేజ్ 2ని ఈ కంపెనీకి అప్పచెప్పింది. ఇది క్విట్ ప్రోకో 1. ఇక క్విట్ ప్రోకో 2, మెగా సంస్థ నిర్మించిన సుంకిశాలలో కూలిన రిటైనింగ్ వాల్ చర్యలు తీసుకొని సర్కార్. మొన్న రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సుంకిశాల రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూలిపోయింది. నిర్లక్ష్య లోపం వల్ల, ఏమంటారని నిర్మాణ లోపం వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల ఆ సుంకిశాల వాల్ కూలిపోతే ఎక్కడైనా సరే ఒక కాంట్రాక్టు ఒక కంపెనీ కడతా ఉన్నప్పుడు అది ఏమైనా అవకతవకలు జరిగితే దాని మీద చర్యలు తీసుకుంటారు. కానీ మన ఉదార స్వభావం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏం చేసింది? అస్సలు చర్యలు తీసుకోవాలి దాని మీద. ఎందుకంటే ఇక్కడ 110 కోట్లు ఇచ్చిండు. మళ్ళా ఇది కూలినందుకు ఏమైందిరా బాబు అనగానే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయల డొనేషన్ ఇచ్చిండు ఈ మెగా కంపెనీ. దీని మీద చర్యలు తీసుకోవాలి, కానీ చర్యలు తీసుకోలేదు. దానికి ప్రతిగా 200 కోట్ల రూపాయల ఈ స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చిండు. ఇది క్విట్ ప్రోకో 2. ఇక క్విట్ ప్రోకో 3, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. రాష్ట్ర కేబినెట్ మంత్రి అంటే ప్రభుత్వంలో ఆయన ఒక కీలక పాత్ర, ప్రభుత్వంలో భాగస్వామ్యం. ఆయన రాష్ట్ర క్యాబినెట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్కు 1134.62 కోట్ల విలువైనటువంటి కొడంగల్ లిఫ్ట్ ప్యాకేజ్ 1 కాంట్రాక్టు అప్పచెప్పారు. అంటే ఆయననే ప్రభుత్వంలో ఉంటాడు, ఆయన ప్రభుత్వం ఆయనకే కాంట్రాక్ట్ ఇచ్చుకొని 100 కోట్ల విలువైనటువంటి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటుంది. ఇది క్విట్ ప్రోకో. ఇది 100% క్విట్ ప్రోకో. దీంట్లో ఎలాంటి డౌట్ లేదన్నమాట. ఇది క్విట్ ప్రోకో 3. ఇక క్విట్ ప్రోకో 4, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో గత ఏడాది సెప్టెంబర్ 27న ఈడీ సోదాలు చేసింది. ఆ తర్వాత అదానిని కలిసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదాలు సీజ్ చేసిన వస్తువులపైన 100 రోజులు అవుతున్నా ఎలాంటి ప్రకటన చేయనటువంటి ఈడీ. ఇది కూడా ఒక రకమైనటువంటి క్విట్ ప్రోకోనే. ఎందుకంటే అదానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ, అదానికి సంబంధించినటువంటి అనుమతులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో చకచక అయిపోతూ ఉన్నాయి. ఈడీ రైట్స్ పొంగులేటి ఫ్యామిలీ మీద, పొంగులేటి ఇంటి మీద దాడి చేసింది. సో అదాని బీజేపీకి దగ్గర వ్యక్తి కాబట్టి అదే పొంగులేటి అదానితోటి భేటీ అయ్యిండు. ఈ ఈడీ దాడుల వ్యవహారాన్ని మొత్తం కప్పిపుచ్చేసిండు. దాని ఫలితంగా అదానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రకరకాల లాభాలు చేకూర్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది క్విట్ ప్రోకో నెంబర్ 4. ఇక క్విట్ ప్రోకో నెంబర్ 5, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన బావమర్ది సూదన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయనకు చెందినటువంటి సోదా కన్స్ట్రక్షన్కు 1137 కోట్ల విలువైనటువంటి అమృత్
స్కీమ్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా క్విడ్ ప్రోకో నెంబర్ 5. ఆయన సొంత బామ్మారిదికే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రభుత్వ కాంట్రాక్ట్ని ఆయనకు అప్పచెప్పిండు. ఇక క్విడ్ ప్రోకో నెంబర్ 6, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన సొంత అల్లుడు సత్యనారాయణ రెడ్డి, గొలుగూరి సత్యనారాయణ రెడ్డికి చెందినటువంటి మ్యాక్స్ బియాన్ ఫార్మాకు కొడంగల్లో భూములు కేటాయిస్తున్నారని ఈడీకి ఫిర్యాదులు పోయినాయి. అంటే ఆల్రెడీ ఆయన క్విడ్ ప్రోకోకు పాల్పడతా ఉంటే ఈ ఫిర్యాదులు పోయిన ఈ ఘటన లగచర్ల ఘటన జరగడము ఇదంతా జరగడంతో కాస్త వెనక్కి తగ్గినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇది క్విడ్ ప్రోకో నెంబర్ 6. ఇక క్విడ్ ప్రోకో నెంబర్ 7 చూసుకుంటే రేవంత్ రెడ్డి వియ్యంకుడు గొలుగూరి వెంకటరెడ్డి, సత్యనారాయణ రెడ్డి ఉన్నాడు కదా అల్లుని నాయన, ఆయనకు చెందినటువంటి గొలుగూరి వెంకటరెడ్డికి చెందినటువంటి నెక్సన్ ఫీడ్ లిమిటెడ్ దివాలా తీసిందని చెప్పేసి ఉద్దీపన పథకం కింద 213.57 కోట్ల సాయము మోడీ సర్కార్ అందించింది. ఇది కూడా ఒక రకమైనటువంటి క్విడ్ ప్రోకోనే. ఇన్ని రకాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డటువంటి క్విడ్ ప్రోకో కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అంటే నువ్వు నాకు ఇది చెయ్యి, నేను నీకు ఇది చేసి పెడతా, నువ్వు నాకు చేసేటిదేమో నా సొంతానికి, నేను నీకు చేసేటిదేమో ప్రజాధనంకి వెళ్ళి తీసి పెడతా. ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. మెగా కృష్ణారెడ్డి ఏమో 110 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్కి ఇస్తాడు. పార్టీ ఫండ్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇచ్చినందుకు ప్రజల సొమ్ము 1200 కోట్ల రూపాయలేమో దోషి మెగా కృష్ణారెడ్డికి పెడతాడు. ఇది క్విడ్ ప్రోకో అన్నమాట. దీంట్లో ప్రధాన వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది. ఈ భాగవతం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా కలిసి బీఆర్ఎస్ పార్టీ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డది ఫార్ములా ఈరెస్ వ్యవహారంలో. ఈ గ్రీన్కో కంపెనీ నుంచి డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి ఆరోపణలు చేశారు. అదే గ్రీన్కో కంపెనీ ఇదే కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చింది, ఇదే బీజేపీ పార్టీకి కూడా ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చింది. సో కాబట్టి ఈ రకంగా నడుస్తూ ఉంది. నిన్న